నేనిచ్చిన కోడింగ్ రౌండ్స్‌లో కొంతమంది ఇంటర్వ్యూయర్స్ హౌ ఆర్ యూ అని అడగడం మర్చిపోయారు గానీ, ఈ క్వెషన్ అడగడం మాత్రం మర్చిపోలేదు. What is the time complexity of the code? అండ్ ఆ వెంటనే And what is its space complexity? సో, ఇప్పుడు ఈ వీడియోలో టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకంత ఇంపార్టెంట్, వాటి గురించి ఎందుకు నేర్చుకోవాలి, అండ్ మీకొక కోడ్ ఇస్తే దాని టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా చెప్పాలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు స్టోరీ టైమ్. మీరు మీ ఫ్రెండ్స్ అంతా కలిసి మూవీ నైట్ ప్లాన్ చేశారు. చక్కగా టీవీ చుట్టూ కూర్చొని నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేశారు. అండ్ అది లోడింగ్ లోడింగ్ వెంటనే చిరాకు పడి ప్రైమ్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే మనం వాడే వెబ్‌సైట్స్ అండ్ యాప్స్ ఫాస్ట్‌గా ఉండాలి. థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేయగానే వీడియో ఓపెన్ అయిపోవాలి. అండ్ రీల్ స్క్రోల్ చేయగానే నెక్స్ట్ రీల్. అన్నీ ఫాస్ట్. ఇవన్నీ అవ్వాలంటే ఈ సాఫ్ట్‌వేర్స్ వెనకాల ఉన్న కోడ్ కూడా ఫాస్ట్‌గా రన్ అవ్వాలి కదా! పాయింట్‌కొచ్చేసాం. ఫాస్ట్ కోడ్స్. యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మనం కోడ్ రాస్తే సరిపోదు. ఎఫిషియెంట్‌గా ఎంతమంది యూజర్స్ ఉన్నా ఫాస్ట్‌గా రన్ అయ్యే కోడ్ రాయగలగాలి. స్పెషల్లీ చాలా డేటాతో డీల్ చేస్తున్నప్పుడు కూడా కోడ్ ఫాస్ట్‌గా రన్ అవ్వగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌నే తీసుకోండి. డేటాబేస్‌లో ఎన్ని వీడియోస్ ఉంటాయి. అయినా ఎంత ఫాస్ట్‌గా లోడ్ అవుతున్నాయి. తక్కువ డేటా ఇచ్చినప్పుడు ఏ కోడ్ అయినా ఆల్మోస్ట్ అదే టైం తీసుకుంటది. బట్ డేటా చాలా ఎక్కువ ఇచ్చినప్పుడే అసలైన విన్నర్ బయటపడుతది. ఇప్పుడు నువ్వే ఒక కోడర్ అనుకుందాం. అనుకోవడం ఏంటి? కోడర్‌వేగా నువ్వు. నీ దగ్గర ఒక సాఫ్ట్‌వేర్ రాయడానికి 2 ఐడియాస్ ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది ఫాస్ట్‌గా రన్ అవుతుందో నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఏముంది కంప్యూటర్‌లో రన్ చేసి చూస్తా అంట. అంటావా? అంటే నీకు తట్టిన ప్రతి లాజిక్‌కి సూడో కోడ్ రాసి, టెస్టింగ్ చేసి, బగ్ ఫిక్సింగ్ చేసి, ఫైనల్లీ తక్కువ టైంలో రన్ అయ్యే ఒక అల్గోరిథం సెలెక్ట్ చేసి, మిగతావన్నీ రీసైకిల్ బిన్‌లోకేనా? కోడర్స్ లైఫ్ మరీ అంత కష్టమేం కాదు. ఇలా మీ అల్గోరిథమ్స్‌ని, కోడ్స్‌ని కంపేర్ చేయాలనుకున్నప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ వాడతాం. అండ్ టైమ్ కాంప్లెక్సిటీకి కోడ్ అవసరం లేదు. సూడో కోడ్ అయినా చాలు కంపేర్ చేసేయొచ్చు. ఇంతకీ టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? రన్ అవ్వడానికి మీ కోడ్ తీసుకునే టైమా? కాదు. కొంచెం డిఫరెన్స్ ఉంది. The rate at which time taken by your algorithm increases with increase in input size. That is time complexity. అంటే మన ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ మన కోడ్ తీసుకునే టైం ఎంత పెరుగుతుంది ఆర్ ఎలా పెరుగుతుంది అనేది టైం కాంప్లెక్సిటీ అన్నమాట. బట్ టైం కాంప్లెక్సిటీ డైరెక్ట్‌గా టైం ఎందుకు అనట్లేము అంటే, టైం అనేది చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ మెషిన్స్ మీద సేమ్ కోడ్ 2 డిఫరెంట్ టైమ్స్ తీసుకుంటది. రైట్? అండ్ ఇన్పుట్ సైజ్ పెరుగుతుందా, తగ్గుతుందా అన్న దాన్ని బట్టి ఆఫ్ కోర్స్ టైమ్ టేకింగ్ మారుతా ఉంటది. రైట్? సో, టైమ్ టేకింగ్ అని డైరెక్ట్‌గా అనలేము. కానీ ఇన్పుట్ సైజ్ పెంచుతుంటే ఏమవుతుంది అని ఎందుకు మాట్లాడుతున్నాం? ఇన్పుట్ సైజ్ పెరగడం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఫస్ట్ థింగ్ మీరు మీ కోడ్ రాసేటప్పుడు 5కో, 10 మందో యూజ్ చేస్తారు మీ సాఫ్ట్‌వేర్ అనుకోని రాయరు. రైట్? ఈ కోడ్ కంపారిజన్ అనేది ఎప్పుడు బాగా మ్యాటర్ అవుతది అంటే, వందల మంది, వేల మంది మీ కోడ్ వాడుతున్నారు. మీ సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు. అండ్ 100 మంది, వేల మంది డేటా మీ దగ్గర ఉంది. అండ్ దాన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు మెయిన్‌గా మీకు స్పీడ్ అనే అవసరం పడతది. ఆర్ స్పీడ్ గురించి, ఆర్ టైమ్ గురించి మీరు మాట్లాడతారు. అదర్‌వైజ్ చిన్న చిన్న ఇన్పుట్‌లకైతే ఎట్లాగో అన్నీ పని చేయాలని అనుకుంటాం గదా! రైట్? చాలా ఎక్కువ డేటాతో డీల్ చేస్తున్నప్పుడే ఎంత ఎక్కువ తీసుకుంటుంది టైం, ఎంత తక్కువ తీసుకుంటుంది టైం అనేది బయటికొస్తది. ఓకే. సో, అందుకు ఇన్పుట్ సైజ్ అనేది మ్యాటర్ అవుతదనమాట. బికాజ్ వి డీల్ విత్ బిగ్ ఆర్గనైజేషన్స్, బిగ్ డేటాతో డీల్ చేస్తాయి అనుకుంటాం. అప్పుడు ఏ అల్గోరిథం మంచి యూ నో ఎఫిషియన్సీతో పనిచేస్తుంది, ఏది తక్కువ టైంలో పనిచేస్తుంది అనేది మ్యాటర్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తా ఇదే థింగ్‌కి. ఈ ఎగ్జాంపుల్‌లో 2 కోడ్స్ ఉన్నాయి. ఓకే. ఇది నేను రాసిన కోడ్, ఇది మీరు రాసిన కోడ్. ఈ కోడ్ విషయానికొచ్చేసరికి ఇక్కడ టైమ్ వర్సెస్ ఇన్పుట్ గ్రాఫ్ ఇచ్చిన, రైట్? ఇన్పుట్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ ఇచ్చిన. ఇన్పుట్‌లు పెరిగే కొద్దీ టైమ్ ఎలా వేరీ అయితుంది అని చెప్పేసి చూపిస్తున్నా అనమాట. ఓకే. ఇది టైమ్ చూపిస్తున్నా. ఇది 100 సెకండ్స్ తీసుకుంటుంది. నా కోడ్ అనేది ఇన్పుట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా, ఇది 1000 ఎలిమెంట్స్ మార్క్. సో, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా గాని 1000 ఎలిమెంట్స్ వరకు కూడా 100 సెకండ్స్ తీసుకుంటుంది. సో, 1000 ఎలిమెంట్స్ మార్క్ దగ్గర 100 సెకండ్స్ తీసుకుంటుంది నా కోడ్ అనేది. అదే మీ కోడ్ చూడండి 1000 ఎలిమెంట్ మార్క్ దగ్గర చెక్ చేసినప్పుడు అరౌండ్ 60 సెకండ్స్ తీసుకుంటుంది. రైట్? ఈ గ్రాఫ్ అనేది అరౌండ్ 60 సెకండ్స్ తీసుకుంటుంది 1000 ఎలిమెంట్స్‌కి. అయితే ఏది బెటర్ టైమ్ కాంప్లెక్సిటీ ఉన్న కోడ్ అని నేను అడిగితే మీరేం చెప్తారు? ఏది బెటర్ టైమ్ కాంప్లెక్సిటీ ఉన్న కోడ్? మీరు నార్మల్‌గా టైమ్‌తో ఎళ్తే, సో, ఏది తక్కువ టైం తీసుకుంది అని ఎళ్తే, ఇదే తక్కువ టైం తీసుకుంది. మీరు రాసిన కోడే తక్కువ టైం తీసుకుంది. రైట్? 60 సెకండ్స్‌లోనే 1000 ఎలిమెంట్స్ ఉన్న అరేని ప్రాసెస్ చేయగలిగింది. బట్ నా కోడ్ ఏం చేసింది 100 సెకండ్స్ తీసుకుంది. రైట్? యాక్చువల్లీ మనం ఒకవేళ టైమ్ టేకెన్‌తో ఈక్వల్ అయితే టైమ్ కాంప్లెక్సిటీ అనేది, ఇదే కోడ్ బెటర్ అని చెప్తా. మీరు రాసిన కోడే బెటర్ అని చెప్తా. కానీ ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడేటప్పుడు నేనేం చెప్పా, ఎలిమెంట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, ఇన్పుట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అప్పుడు మీ కోడ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎట్లా గ్రో అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూస్తే నా కోడ్ అనేది 100 సెకండ్స్ తీసుకుంటుందా? కానీ సేమ్ ఉంటుంది.
సో నేను 1000 కాదు కదా, 10,000 ఇన్పుట్ ఇచ్చిన, 1,00,000 ఇన్పుట్ ఇచ్చిన, 1 crore ఇన్పుట్ ఇచ్చినా కానీ నాకు 10 lakhs ఇన్పుట్ ఇచ్చిన, 1 crore ఇన్పుట్ ఇచ్చినా కానీ నాకు 100 సెకండ్సే తీసుకుంటుంది ఈ టైం అనేది. అస్సలు పెరగట్లేదు, రైట్? అండ్ దీన్నే మనం కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అని కూడా అంటాం. కాన్స్టెంట్ ఎందుకు చూడండి, టైం అనేది కాన్స్టెంట్గా ఉంది, పెరగట్లేదు, రైట్? ఇది ఎలా పెరుగుతుంది, ఇది ఎలా పెరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ 0 ఉండే 1000 సెకండ్స్ కల్లా 60 అయింది. ఎక్కడో 10,000 సెకండ్స్కో 20,000 సెకండ్స్కో ఎక్కడో ఒక్కడైతే 100 సెకండ్స్ దాటుతుంది కదా. ఆ తర్వాత 1,00,000కో కోటికో అయితే ఏదో పెద్ద అమౌంట్ వచ్చేస్తుంది కదా, రైట్? అర్థమవుతుందా? సో ఏదో ఒక టైంలో మన కోడ్ ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ అలా పెరుగుకుంటూ పోతుంది. ఇది స్ట్రైట్ లైన్గానే పెరుగుతుంది, రైట్? నేను స్ట్రైట్ లైనే గీస్తున్నా, రైట్? అండ్ ఇది మాత్రం మీరు కరెక్ట్గా చూస్తే ఈ లెవెల్లోనే ఉంటుంది, ఈ లెవెల్లోనే ఉంటుంది, 100 ఉంటుంది. సో ఈ కోడ్ అనేది టైం అలా దాటుకొని వెళ్ళిపోతుంది. సో రియల్ వినర్ అనేది ఎప్పుడు బయటపడుతుంది మనకి, ఇన్పుట్ సైజ్ చాలా పెంచేసినప్పుడు ఇది అలా పెరుగుకుంటూ పోతుంది, ఇది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది బెటర్ టైం కాంప్లెక్సిటీ ఉన్న కోడ్. ఇది కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ, ఇది లీనియర్ టైం కాంప్లెక్సిటీ. సో ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా ఎందుకు మనం చాలా ఎక్కువ ఇన్పుట్ సైజ్ ఉన్నప్పుడు మనం చెక్ చేస్తున్నాం టైం కాంప్లెక్సిటీ అనేది. సో దట్ రియల్ విన్నర్ బయటపడుతుంది. అండ్ ఎక్కువ ఇన్పుట్ సైజ్ ఉన్నప్పుడు ఏది బెటర్ పర్ఫామ్ చేస్తుంది అనేది మనకు ఒక క్లియర్ అందాజా వస్తుంది అనమాట. ఓకే, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద నెంబర్స్, బట్ ఎంత ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఆర్ లీనియర్గా ఇంక్రీజ్ అవుతుందా, కాన్స్టెంట్గా ఉంటుందా అని చెప్పేసి మనం చూస్తున్నాం అనమాట. మేము మిగతా ఎగ్జాంపుల్స్ చూద్దాం, అలానే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీ కోడ్ రన్ అవ్వడానికి తీసుకునే టైం అయినా లేదా టైం కాంప్లెక్సిటీ అయినా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీ కోడ్ CPU మీద రన్ చేసే ఇన్స్ట్రక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ రన్ చేస్తుంది అంటే ఎక్కువ టైం పడుతుంది అని అర్థం. ఒకవేళ తక్కువ ఇన్స్ట్రక్షన్స్తో అయిపోగొడుతుంది అంటే తక్కువ టైంలో అయిపోతుంది అని అర్థం. సో మనం కోడ్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ జడ్జ్ చేసేటప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని రన్ చేస్తుంది అని ఫస్ట్ చూస్తాం అనమాట. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనగానే ఫస్ట్ ఇదిగోండి 1 2 3 4 ఇన్స్ట్రక్షన్స్ అని నెంబర్ ఆఫ్ లైన్స్ గురించి, లేకపోతే జస్ట్ నెంబర్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు, అది కాదు. మనం ఏం చేయాలి అంటే కొన్ని లూప్స్ ఉంటాయి ఇక్కడ. సో కొన్ని లైన్స్ అనేవి కండిషన్స్ వల్ల డబుల్ సార్లు ట్రిపుల్ సార్లు రన్ అవ్వచ్చు, కొన్ని రన్ కూడా అవ్వకపోవచ్చు. అండ్ లూప్స్లో ఉన్నవి ఎన్నిసార్లు రన్ అవుతాయని మనం చూడాల్సి వస్తుంది. సో మనం డైరెక్ట్గా నెంబర్ చూసేసి ఆ నెంబర్ అని చెప్పకూడదు, ఒకసారి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏముంది ఈ కోడ్లో చూద్దాం. I = 5 నుంచి స్టార్ట్ అవుతుంది, I <n ఉన్నంత వరకు. సో 5 <n అంటే డెఫినెట్లీ ట్రూ, బికాజ్ n ఈజ్ అ వెరీ బిగ్ నెంబర్ అని నేను ఆల్రెడీ చెప్పిన కదా. సో 5 <n అని చెక్ చేసింది, ఓకే. అండ్ దెన్ తెలుగు కోడర్స్ అని ప్రింట్ చేస్తుంది, I++ అవుతుంది, రైట్? అండ్ తెలుగు కోడర్స్ అని ప్రింట్ చేస్తుంది, I++ అవుతుంది. సో ఫస్ట్ 5 ఉన్నప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ రన్ అయింది. ఫస్ట్ I = 5 ఉంది, అది ఎన్నిసార్లు రన్ అయింది? 1 టైం రన్ అయింది. అండ్ I = 5 ఉంది, <n కదా, ఎస్, బికాజ్ n ఈజ్ అ బిగ్ నెంబర్. ప్రింట్ తెలుగు కోడర్స్ ప్రింట్ అయిపోయింది, I++, 6 అయింది. 6 ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ కండిషన్ చెక్ అయింది, 6 <n అని. ఎస్, ప్రింట్ తెలుగు కోడర్స్ I++, సో I 7 అయింది. అగైన్ సేమ్ 7 <n ట్రూ, ప్రింట్ తెలుగు కోడర్స్ I++. ఇట్లా ఎప్పటి వరకు రన్ అవుతుంది? ఇట్లా I = n అయ్యేంత వరకు రన్ అవుతుంది. I = రన్ అయిన దగ్గర n అయిన దగ్గర n <n అంటే నో, సో వైల్ లూప్ అక్కడనే ఆగిపోతుంది, రైట్? అప్పటి వరకు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ రన్ అయినాయి? I అనేది 5 ఉన్న దగ్గర నుంచి n వరకు అంటే n-5 ఇన్స్ట్రక్షన్స్. బేసిక్ మ్యాథమెటిక్స్ ఇది, ఇక్కడ నుంచి ఇది, రైట్? n-5 ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతున్నాయి. సో టోటల్లీ n-5 టైమ్స్ ఈ కండిషన్ అనేది రన్ అయింది, రైట్? అండ్ ఈ రెండు స్టేట్మెంట్స్ విషయానికి వస్తే I 5 ఉన్నప్పుడు రన్ అయింది, I 6 ఉన్నప్పుడు రన్ అయింది, 7 ఉన్నప్పుడు రన్ అయ్యి, 8 9 10 సో ఆన్ అప్ టు n-1 ఉన్నంత వరకు ఈ కండిషన్స్ అనేవి రన్ అయినాయి, రైట్? n అప్పుడు రన్ కాలేదు, సో ఇది n-6 టైమ్స్ రన్ అయింది. n-5 అని డైరెక్ట్గా రాసేయచ్చు. నేను చెప్పిన సోది లాజిక్ అంతా మీరు ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు, జస్ట్ ఇది కూడా 5 to n వేసేసి n-5 అని రాసేయచ్చు, పెద్ద ఫరక్ ఏం పడదు. సో లెట్ us just go ahead with n-5 అనే రాసిద్దాం. we don't need to calculate ఎగ్జాక్ట్ నెంబర్స్, జస్ట్ ఇది n-5 టైమ్స్ రన్ అయింది కదా, అంటే లూప్ కండిషన్ ఎన్నిసార్లు రన్ అయిందో ఇది కూడా ఆల్మోస్ట్ అన్నిసార్లు రన్ అవుతుంది, కాబట్టి
వేసేద్దాం, n-5 టైమ్స్ అని వేసేద్దాం. ఓకే, యూ డోంట్ నీడ్ టు వరీ. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని, టీ ఆఫ్ ఎన్గా డినోట్ చేస్తాం. ఇది డైరెక్ట్ టైం కాంప్లెక్సిటీ కాదు, ఇంకో కొన్ని స్టెప్స్ ఉంటాయి, అది నేను చెప్తాను. సో టీ ఆఫ్ ఎన్ అనేది 3n-15 + 1, సో 3n-14. ఈ కేసులో 3n-14 అని ఉంది. సో టోటల్ ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతున్నాయి అని అర్థం. ఓకే, టైం టేకెన్ కాదు, నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్కి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు, బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయినా కానీ 3n-14 ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతున్నాయి అందాజాగా, రైట్? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేద్దాం. ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. i = 0, j = 0 అంటున్నాడు. అండ్ దాని తర్వాత వైల్ i less than n ఏదో చేస్తున్నాడు. లుక్స్ లైక్ లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్లా ఉంది. అండ్ j అనేది ఫ్లాగ్ వేరియబుల్లా ఉంది, రైట్? ఫ్లాగ్ వేరియబుల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో బస్ మనకు అవన్నీ తెలియాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ చేస్తున్నాం మనం. ఫస్ట్ i = 0, ఈ కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ ప్రోగ్రామ్ మొత్తం ఒకటేసారి, బికాజ్ ఫస్ట్ ఒకసారి వస్తుంది, దాని తర్వాత కిందికి వెళ్ళిపోతుంది, లూప్లో లేదు. j = 0, అగైన్ ఫస్ట్ ఒకసారి వస్తుంది, కిందికి వెళ్ళిపోతుంది. i less than n, ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? i less than n అనేది యాక్చువల్లీ i 0 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, 1 ఉన్నప్పుడు అవ్వాలి, 2 ఉన్నప్పుడు అవ్వాలి, ఎందుకంటే n అనేది చాలా పెద్ద నెంబర్ కదా. సో 0 నుంచి సో ఆన్ అప్ టు n వరకు, 0 నుంచి n వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ లోపలికి వెళ్ళి చూద్దాం నిజంగానే n వరకు ఎగ్జిక్యూట్ అవుతుందా అని. ఇఫ్ అరే ఆఫ్ i = k అనే నెంబర్ ఇవ్వలేదు, సో ఏదైనా ర్యాండమ్ నెంబర్ అనుకుందాం. అరే ఆఫ్ i kతో ఈక్వల్ అయినప్పుడు ప్రింట్ ఫౌండ్ అని అనాలంట, j = 1 అని అనాలంట, ఆ తర్వాత బ్రేక్ చేయాలంట. బ్రేక్ అంటే ఏంది? లూప్ అక్కడికక్కడ ఆగిపోతుంది, ముందుకెళ్ళదు, రైట్? బ్రేక్ అయిపోతే ఒకవేళ అది ఇక్కడ ఆగిపోవచ్చు, ఇక్కడ ఆగిపోవచ్చు. సో అరే 0లోనే దొరికేయచ్చు, అరే 1లో దొరకవచ్చు, అరే 5లో దొరకవచ్చు, సో ఫిఫ్త్ పొజిషన్లో దొరకవచ్చు, 10th పొజిషన్లో దొరకవచ్చు, 100th పొజిషన్లో దొరకవచ్చు, 1000th పొజిషన్లో దొరకవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని రన్ అవుతాయి అని నేను చెప్పలేను, రైట్? ఎగ్జాక్ట్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రన్ అయితే అని నేను చెప్పలేను, బికాజ్ ఎన్నిసార్లు ఎప్పుడు దొరుకుతుంది అరే ఆఫ్ i అని నేను చెప్పగలుగుతానా? ఈ అరేలో నేను సర్చింగ్ చేస్తున్నప్పుడు ఆ కే అనేది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నాకు తెలియకుండా నేను చెప్పలేను కదా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నాకు ఈ కోడ్ అనేది రన్ అవుతుంది అని చెప్పేసి. సో దీనికోసం నేను ఏం చేస్తా అంటే 2 కేసులు తీసుకుంటా. ఒకటి బెస్ట్ కేసు, ఇంకోటి వరస్ట్ కేసు. యావరేజ్ కేసు కూడా తీసుకుంటారు, బట్ మనకు అవసరం లేదు, ఓన్లీ బెస్ట్ అండ్ వర్స్ట్ కేసు తీసుకుందాం. మనం యాక్చువల్లీ ఓన్లీ వర్స్ట్ తోటే ఎక్కువ సంబంధం పెట్టుకుంటాం, అండ్ ఎక్కువ మన క్వశ్చన్లు, ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా దీని మీద అడుగుతారు. బట్ స్టిల్ బెస్ట్ అండ్ వర్స్ట్ 2 చూద్దాం. సో బెస్ట్ కేసులో మనం వెతుకుతున్నాం, అరేలో ఒక ఎలిమెంట్ వెతుకుతున్నాం, అది ఎక్కడ దొరుకుతుంది? బెస్ట్ కేస్. మీరు ఒకరోజు మీ ఇంట్లో కీస్ వెతుకుతున్నారు, బెస్ట్ కేసులో ఎప్పుడు దొరుకుతుంది? మీరు చూడంగానే దొరికేస్తుంది, రైట్? ఇక్కడ కూడా అంతే, అరేలో ఫస్ట్ ఎలిమెంట్ చూడగానే అక్కడ మన ఎలిమెంట్ ఉంటుంది, అదే కదా బెస్ట్ కేసు. సో అరే ఆఫ్ 0లోనే మనకు దొరికేస్తుంది, అది మన బెస్ట్ కేసు అల్గోరిథం, ఎందుకంటే చాలా తొందరగా దొరికేసింది కాబట్టి, రైట్? సో ఇక్కడ మరి కరెక్ట్గా చూడండి, బెస్ట్ కేసులో ఎన్నిసార్లు రన్ అవుతుంది? బెస్ట్ కేసులో ఇది ఒకసారి రన్ అవుతుంది, 0 less than n కాబట్టి రన్ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి రన్ అవుతుంది. అరే ఆఫ్ i = k, ఇది ఒకసారి చెక్ అవుతుంది. బట్ అరే ఆఫ్ 0 = k అంటే ఎస్ బెస్ట్ కేసు కదా, అక్కడనే దొరికేసింది. సో ఇది 1 టైమే రన్ అవుతుంది, అండ్ దెన్ ఇది ప్రింట్ అవుతుంది, ఇది j = 1 అవుతుంది, ఇది బ్రేక్ అవుతుంది. ఎన్ని 1 2 3 4 5 6 7 రన్ అయింది, అండ్ దాని తర్వాత బ్రేక్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేసింది, ఇంకా లూప్లో లేదు ఇంకా, రైట్? కిందికి వచ్చేసి ఇఫ్ j = 0, ఇది కూడా రన్ అయింది, రైట్? j = 0నా? యాక్చువల్లీ j = 1 అయింది, రైట్? j = 1 అయింది, కానీ ఇది చెక్ అయితే అయింది కదా, చెక్ అయినందుకు అని ఇన్స్ట్రక్షన్ వేసిన, కానీ ఇదైతే రన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చూసిరా, ఇందాక లూప్ కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ కండిషన్ కాబట్టి కండిషన్ ఫాల్స్ అయితే లోపలికి కూడా వెళ్ళదు, సో ఇది రన్ కాదు. ఎన్నిసార్లు రన్ అయింది టోటల్గా? ఇక్కడ నుంచి ఇది వదిలేస్తే 1 2 3 4 5 6 7 8, బెస్ట్ కేసులో 8 టీ ఆఫ్ ఎన్ = 8. బట్ వరస్ట్ కేసులో చూద్దాం. వరస్ట్ కేసు అంటే లాస్ట్లో దొరికింది మనకి. సో లాస్ట్లో దొరికితే మనకి ఎన్నిసార్లు రన్ అవుతుంది అని చూద్దాం. ఓకే, సో లాస్ట్లో దొరుకుతుంది ఇది, అంటే అరే ఆఫ్ n-1లో దొరుకుతున్నట్టు. సో 0 ఉన్నప్పుడు రన్ అవుతుంది ఈ లూప్,
1 ఉన్నప్పుడు రన్ అవుతుంది, 2 ఉన్నప్పుడు రన్ అవుతుంది, సో ఆన్ అప్ టు n-1 ఉన్నంత వరకు రన్ అవుతుంది, రైట్? సో టోటల్గా 0 నుంచి n- వరకు అంటే ఆల్మోస్ట్ n టైమ్స్ రన్ అయినట్టు. ఇది n టైమ్స్ రన్ అయింది. ఇది n టైమ్స్ రన్ అయింది అంటే ఈ కండిషన్ కూడా n టైమ్స్ చెక్ అయిందనే కదా, రైట్? లోపల ఉంది కదా, లూప్ లోపల. సో ఇది కూడా n టైమ్స్ చెక్ అవుతుంది, కానీ ఎప్పుడు ఈక్వల్ కాదు ఇప్పటి వరకు. ఎందుకు? లాస్ట్ ఎలిమెంట్లో దొరుకుతుంది, ఆర్ వరస్ట్ కేసులో దొరకక కూడా పోవచ్చు, రైట్? అసలు దొరకదు అనుకుందాం, ఓకే? అసలు దొరకలేదు అనుకుందాం. సో ఎన్ వరకు రన్ అవుతుంది, ఇది ఎన్ టైమ్స్ రన్ అవుతుంది, ఇది ఎన్ టైమ్స్ రన్ అవుతుంది, బట్ ఎక్కడా దొరకలేదు కాబట్టి ఈ పర్టికులర్ లైన్స్ అనేవి అసలు ఎగ్జిక్యూటే కావు, రైట్? ఫౌండ్ అనేది ఎప్పటికీ కాదు, j=1 ఎప్పటికీ కాదు, బ్రేక్ అనేది ఎప్పటికీ కాదు. సో ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. సో ఇది 1 టైమ్స్ తర్వాత ఇది n టైమ్స్ రన్ అవుతుంది, ఇది n టైమ్స్ రన్ అవుతుంది, ఈ కండిషన్ లోపలికే పోవట్లేదు అసలు, బికాజ్ అరే ఆఫ్ i వాజ్ నెవర్ ఈక్వల్ టు k. దట్ ఈస్ ద వర్స్ట్ కేస్, అసలు దొరకలేదు మనకి, రైట్? సో రన్ అయింది, లాస్ట్కి ఇక్కడ బ్రేక్ అయిపోయింది. n<n కాదు కాబట్టి బయటకు వచ్చేసి j=0 అని అడిగింది. j=0 ఎక్కడైనా మారిందా? ఇక్కడ లోపలికి వెళ్ళలేదు కాబట్టి j=0 ఉంది ఇంకా. సో ఇది రన్ అయింది, ఆ తర్వాత లోపల కూడా రన్ అయింది బికాజ్ j=0 కాబట్టి. సో టోటల్ ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ రన్ అయ్యాయి? 1 2 3 4 అండ్ ప్లస్ 2n. సో బెస్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ అనేది వర్స్ట్ కేసులో 2n ప్లస్ 4 ఉంది. ఇది వర్స్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ, ఇది బెస్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ. అయితే ఇప్పుడు మనం t(n)లు కనుక్కున్నాం కదా, రైట్? ఇంకో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే జస్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ n నుంచండి, హైయెస్ట్ పవర్ ఆఫ్ n, n² n³ ఏది ఉంటే హైయెస్ట్ అది. ఇక్కడ n హైయెస్ట్, ఇక్కడ n లేదు, సో ఉన్నదే హైయెస్ట్ కాన్స్టెంట్ నెంబర్. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏది? 3n-14లో 3n హైయెస్ట్. సో మిగతా కాన్స్టెంట్లు, మిగతా n పవర్స్ అన్నీ కొట్టేయచ్చు, హైయెస్ట్ పవర్ మాత్రం ఉంచుతాం. హైయెస్ట్ పవర్ మాత్రం ఉంచండి, రైట్? మనం హైయెస్ట్ పవర్ మాత్రమే ఉంచినాం. ఆ తర్వాత దీనికి ఏదైనా కోఎఫిషియెంట్స్ ఉంటే అవి కొట్టేయచ్చు, కొట్టేయకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొట్టేస్తాం. సో 3 కూడా కొట్టేయండి, 2 కూడా కొట్టేయండి. ఇక్కడ 8 ఉంది, 8 అనేది కాన్స్టెంట్, సో 8ని కొట్టేయడానికి ఉండదు. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దాని ముందర పెద్ద బిగ్ ఓ పెట్టుకుంటాం వరస్ట్ కేస్ అయితే. బెస్ట్ కేస్ అయితే బిగ్ ఒమేగా పెట్టుకుంటాం, ఓకే? సో ఈ టైం కాంప్లెక్సిటీలో వరస్ట్ అన్నా ఒకటే, బెస్ట్ అన్నా ఒకటే, బికాజ్ అది ఇఫ్ కండిషన్లు లేవు, ఏం లేవు, రైట్? 3n-14 టైమ్స్ ఎనీ విచ్ వేస్ నడుస్తుంది. సో బెస్ట్ కాంప్లెక్సిటీ అదే, వర్స్ట్ కాంప్లెక్సిటీ అదే, అన్నీ అవే అనమాట. సో బిగ్ ఓ ఆఫ్ ఎన్ఏ అది, బిగ్ ఒమేగా ఆఫ్ ఎన్ఏ అండ్ బిగ్ థీటా ఆఫ్ కూడా ఎన్ఏ, రైట్? అదే దీని గురించి మాట్లాడదాం, రైట్? ఇది బిగ్ ఒమేగా ఆఫ్ 8 ఆర్ 1 అని రాసుకోవచ్చు అనమాట. ఓన్లీ కాన్స్టెంట్ నెంబర్ ఉంటే 1 అని రాసేస్తాం, ఒకవేళ టైం కాంప్లెక్సిటీ అనేది, రైట్, వరస్ట్ కేసులో క్యాలిక్యులేట్ చేస్తే బిగ్ ఓ అని రాస్తాం. బిగ్ ఓ అనేది వర్స్ట్ కేస్, రైట్? బెస్ట్ కేసులో బిగ్ ఒమేగా, రైట్? అండ్ మీడియం కేస్ ఆర్ యావరేజ్ కేసులో థీటా అని వాడతాం. బట్ ఇక్కడ చూడండి, నేను ఏం కొట్టేసిన, ఆ మిగతా పవర్స్ అన్ని కొట్టేసిన అండ్ కోఎఫిషియెంట్స్ కొట్టేసిన, లాస్ట్కి n ఒకటి మిగిలింది, అవన్నీ ఇక్కడ రాస్తున్నాం. సో మనం బెస్ట్ కేస్ గురించి, వర్స్ట్ కేస్ గురించి మాట్లాడినాం. బెస్ట్ కేస్ని ఒమేగాతో డినోట్ చేస్తారు అండ్ వర్స్ట్ కేస్ని బిగ్ ఓతో డినోట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం బిగ్ ఓ నోటేషన్ గురించే మాట్లాడుతున్నాం టైం కాంప్లెక్సిటీ అన్నప్పుడు, రైట్? టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓనే ఆల్మోస్ట్ ఎప్పుడు అడిగినా కానీ మీకు వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఆల్గరిథం అని ఒకవేళ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే యూ టెల్ దెమ్ ఇట్ ఈస్ బిగ్ O ఆఫ్ n² ఆర్ సంథింగ్ లైక్ దాట్, ఓకే? మనం యావరేజ్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏందో చెప్తాను కదా. యావరేజ్ టైం అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ లైక్ దిస్. సో బెస్ట్ కేస్ని వర్స్ట్ కేస్ లోపల ఉన్న టైమింగ్స్ ఉన్నాయి కదా, వాటిని యూనండి ప్లస్ చేసి బై 2 చేయండి. సో బెస్ట్ కేస్లో సమ్ O ఆఫ్ n ఉండి వర్స్ట్ కేసులో సమ్ కాన్స్టెంట్ టైం ఉంటే ఇట్స్ లైక్ థీటా. సో థీటా ఆఫ్ n/2 ప్లస్ 1/2 అని వస్తుంది. 1/2 కాన్స్టెంట్ కాబట్టి తీసేస్తాం, 1/2 కోఎఫిషియెంట్ కాబట్టి తీసేస్తాం, జస్ట్ థీటా ఆఫ్ n రాసేస్తాం, రైట్? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది కూడా ఆర్డర్ ఆఫ్
ఓ లోపల ఏముందో అదే తీటా లోపల కూడా పెట్టేస్తే సరిపోతుంది. యాక్చువల్గా అయితే దీన్ని క్యాలిక్యులేట్ ఎట్లా చేస్తాను అంటే జస్ట్ ఐడియా ఇస్తా. యావరేజ్ టైమ్ కాంప్లెక్సిటీ అస్సలు ఎక్కడ అడిగారు కాబట్టి నేను డిస్కస్ చేయట్లేదు. బికాజ్ దిస్ ప్లేలిస్ట్ ఈస్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఇంటర్వ్యూస్, నాట్ ఫర్ థియరీ ఆర్ ఎగ్జామ్స్, రైట్? యావరేజ్ టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఇందాక లీనియర్ సెర్చ్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాం, బెస్ట్ కేసులో ఫస్ట్లోనే దొరికేస్తుంది అనుకున్నాం. వర్స్ట్ కేసులో మనం ఏమనుకున్నాం, వర్స్ట్ కేసులో అసలు దొరకదు అనుకున్నాం. యావరేజ్ కేసులో ఏంటి అంటే మధ్యలో ఎక్కడో దొరుకుతుంది అనుకుంటాం. ఓకే, యావరేజ్గా ఏమవుతుంది, ర్యాండమ్గా ఎక్కడైనా దొరికే ఛాన్స్ ఉంది. సో ఇక్కడైనా దొరకవచ్చు, ఇక్కడైనా దొరకవచ్చు, ఎక్కడైనా దొరకవచ్చు, రైట్? ఏదో ర్యాండమ్ పొజిషన్లో దొరుకుతుంది అని అనుకొని n/2నో n/4 n/2 అనుకుంటాం. సో n/2లో దొరుకుతుంది అనుకొని చేసేస్తాం అనమాట. సో n/2లో దొరికితే ఏమయ్యేది, యూనో ఆ పర్టికులర్ పొజిషన్లో అనేది మీరు లైక్ కామెంట్ చేసుకోవచ్చు. ఆర్ మీకు అర్థమైంది అనుకోండి నా సొల్యూషన్ అనేది, అది కూడా ఆఫ్ థీటా ఆఫ్ ఎన్ఏ వస్తుంది అనమాట. ఓకే, సో లెట్ us గెట్ బ్యాక్. ఇంకొక 2 ప్రాబ్లమ్లు సాల్వ్ చేద్దాం సో దట్ మంచి క్లారిటీ తెచ్చుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ ప్రాబ్లమ్ యాక్చువల్లీ కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది, బట్ ఈ ప్రాబ్లమ్ ఒకవేళ మనం డిస్కస్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇది ఏం కోడో చూద్దాం. i=0 స్టార్ట్ అవుతుంది, i<n ఉన్నంత వరకు j అనేది ఒకటి ఫిక్స్ చేసుకుంటుంది. దాని తర్వాత jలో ఒక లూప్ రన్ అవుతుంది అండ్ దెన్ j++i++ అవుతుంది. ఇది యాక్చువల్లీ పేర్ మ్యాచింగ్ ఆల్గోరిథం అనమాట. సో i ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ j దాని నెక్స్ట్ నెంబర్ తీసుకొని చెక్ చేస్తాం array of i = array of j అని. నిజం అయితే అక్కడనే బ్రేక్ అయిపోతుంది, నిజం కాకపోతే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది. ఇది కూడా ట్రూ కాకపోతే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది అండ్ ఇది కూడా ట్రూ కాకపోతే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది. సో అని అట్లా లాస్ట్ ఎలిమెంట్ దాకా వెళ్ళిన తర్వాత వన్స్ మొత్తం లూప్ కవర్ చేసిన తర్వాత i++ అవుతుంది అండ్ j ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, దాని నెక్స్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ముందు నుంచి కాకుండా. సో ఇట్లా మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం, పేర్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. లాస్ట్కి పేరు ఒకవేళ దొరికితే బ్రేక్ అవుతున్నాం, ఒకవేళ పేరు దొరకకపోతే అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. దట్ ఈస్ ద ఆల్గోరిథం. ఓకే, బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టొచ్చు, మనం ఇక్కడ వర్స్ట్ కేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వర్స్ట్ కేస్ అంటే ఏంది, మనము ఎక్కడ ఏది స్కిప్ చేయాలనుకోము, అన్నీ రన్ చేయాలనుకుంటాం ఇన్స్ట్రక్షన్స్. సో ఎన్ని ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ కావాలని రన్ చేయగలిస్తే అన్ని ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ రన్ చేయాలనుకుంటాం. ఎందుకు, బికాస్ వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ కదా మనం క్యాలిక్యులేట్ చేయాలనుకునేది. వర్స్ట్ కేసులో ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతాయి, రైట్? సో అందుకు మనం ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ని రన్ చేయాలి కాబట్టి ఈ కండిషన్స్ ఏవి ట్రూ అవుతాయి అనుకోము, మోస్ట్లీ ఫాల్స్ అవుతాయి అనుకుంటాం. సో దట్ ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అని చెప్పేసి. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ i=0 ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ i<n 0 నుంచి స్టార్ట్ అయ్యి 1కి 2కి 3కి సో ఆన్ అప్ టు nకి n వరకు వెళ్తుంది i అండ్ అప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇది n-0 n టైమ్స్ అవుతుంది, రన్ అవుతుంది. అండ్ దెన్ j=i+1. ఇది ఒక ఇంట్రెస్టింగ్ లైన్. ఇది ఆల్దో ఇది వన్ ఇన్స్ట్రక్షనే అండ్ n టైమ్స్ రన్ అవుతున్న లూప్ లోపల ఉంది కాబట్టి ఇది కూడా n టైమ్స్ రన్ అవుతుంది. కోడ్లో n టైమ్స్ రన్ అవుతుంది బికాజ్ లూప్లో ఉంది కదా, లూప్ n టైమ్స్ రన్ అవుతుంది, అది కూడా n టైమ్స్ రన్ అవుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ j అనేది చూడండి, j అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఇక్కడ కాన్సెప్ట్. బికాజ్ j అనేది ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ కావట్లేదు ఇలాగా. j అనేది ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయింది, అది రన్ అయింది, రన్ అయిన తర్వాత నెక్స్ట్ టైం రన్ అయ్యేసరికి j అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. బికాస్ j is i+1. i ఒకసారి 0 ఉంటుంది, ఒకసారి 1 ఉంటుంది, ఒకసారి 2 ఉంటుంది, ఒకసారి 3 ఉంటుంది, సో ఆన్ అప్ టు n ఉంటుంది. సో ఒక్కొక్కసారికి మనం సపరేట్గా డిస్కస్ చేయాలి. i 0 ఉన్నప్పుడు మాట్లాడదాం. i 0 ఉన్నప్పుడు j 1తో స్టార్ట్ అవుతుంది, రైట్? సో 1తో స్టార్ట్ అవుతుంది, ఈ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్లో ఈ ఒక్క కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ array of i = array of j అని అడుగుతుంది అంతే. అది ఎప్పుడు ట్రూ కాదు కాబట్టి లోపలికి వెళ్ళదు కాబట్టి బ్రేక్ కాదు. సో 1 ఇన్స్ట్రక్షన్, 2 ఇన్స్ట్రక్షన్స్ అండ్ దెన్ మళ్ళీ ఇది, రైట్? సో ఇది 1 టైం రన్ అవుతుంది, అది 1 టైం రన్ అవుతుంది, ఇది 1 టైం రన్ అవుతుంది. ఎవ్రీ టైం j లూప్ రన్ అయిపోయినప్పుడల్లా ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతాయి. బట్ j లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందో చూద్దాం. j లూప్ j1 ఉన్న దగ్గర నుంచి n అయ్యే దగ్గర వరకు రన్ అవుతుంది, అంటే n-1 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, n-1 టైమ్స్ రన్ అయింది i 0 ఉన్నప్పుడు. బట్ i1 ఉన్నప్పుడు మళ్ళీ ఈ లూప్ రన్ అవుతుంది, ఎందుకంటే i లూప్ లోపల ఉంది కదా, ఇది కూడా మళ్ళా రన్ అవుతుంది. ఎన్నిసార్లు రన్ అవుతుంది అట్లా, ఆల్మోస్ట్ i n టైమ్స్ రన్ అయింది అంటే ఇది కూడా n టైమ్స్ రన్ అవుతుంది, బట్ n టైమ్స్ j వాల్యూ డిఫరెంట్ ఉంటుంది.
సో నేను చెప్పేది వినండి. ఫస్ట్ j ఈక్వల్ టు 1 ఉండే, ఎందుకు i ఈక్వల్ టు 0 ఉండే కాబట్టి. ఈ లూప్ అయిపోయింది, మళ్ళీ i ఈక్వల్ టు 1 తోటి మళ్ళీ స్టార్ట్ అయింది. i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు j మళ్ళీ 2 అయింది. ఇప్పుడు i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు j 2తో స్టార్ట్ అయింది, 2తో స్టార్ట్ అయ్యి n వరకు ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ లూప్ మళ్ళీ రిపీట్ అవుతుంది, బట్ 2 నుంచి స్టార్ట్ అయింది ఈసారి. ఇట్లా స్టార్ట్ అయ్యి n వరకు అయింది. ఇది n-2 n-2 టైమ్స్ ఇటరేట్ అయింది, రైట్? n-2 చేసేసిన డైరెక్ట్. అండ్ దెన్ i ఈక్వల్ టు 2 తోటి కూడా మళ్ళీ రిపీట్ అవుతుందిగా. i ఈక్వల్ టు 2 కాదు, 3, 4, 5 సో ఆన్ అప్ టు n వరకు మళ్ళా. సో i ఈక్వల్ టు 2 అంటే ఇది 3 to n. మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటున్నాం, బికాస్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది i+1 కాబట్టి n-3. i ఈక్వల్ టు 4 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, సో ఆన్, రైట్? i ఈక్వల్ టు 3, 4 సో ఆన్ అట్లా వెళ్తా ఉంటే ఇది 4, 5, 6 నుంచి n అంటే ఇది n-4, n-5, n-6 సో ఆన్ అట్లా వస్తుంది అనమాట. సో టోటల్గా ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లూప్ రన్ అవుతుంది. అండ్ ఎవ్రీ టైం లూప్ రన్ అయినప్పుడు ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతున్నాయి. సో 3 ఇంటూ దీని సమ్ n-1 ప్లస్ n-2 ప్లస్ n-3 n-4. దీనికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది, మీరు చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఇస్ n ఇంటూ n+1/2. ఇక్కడ n-1తో రీప్లేస్ చేద్దాం దాన్ని, n-1 ఇంటూ n/2, రైట్? ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ రన్ ఓన్లీ ఇన్ దిస్ లూప్. ఈ లూప్ కాకుండా ఇది ఉన్నాయి. సో 2n+1 ప్లస్ ఇక్కడ i+1 కూడా ఉంది కదా, ఇదేం పాపం చేసింది, ఇది కూడా n టైమ్స్ రిపీట్ అవుతుంది, రైట్? వైల్ లూప్ లోపల n టైమ్స్ రిపీట్ అవుతుంది. సో దీనికి కూడా ప్లస్ n చేసేద్దాం. సో టోటల్గా ఎన్ని టైమ్స్ అవుతుంది ఇక్కడ కరెక్ట్గా చూడండి. 3n² మైనస్ 3n²/2 మైనస్ 3n/2 ప్లస్ 3n+1 సంథింగ్ ఇట్లేదో ఉంది. నేను కాన్స్టెంట్ని డిలీట్ చేసేస్తా, లోవర్ పవర్స్ ఆఫ్ n ని డిలీట్ చేసేస్తా, కోఎఫిషియంట్ని డిలీట్ చేసేస్తా, మిగిలింది ఏంది? n². సో O ఆఫ్ n², ఆర్డర్ ఆఫ్ n² గ్రో అవుతుంది. సో n అనేది పెరిగే కొద్దీ nకి స్క్వేర్ టైమ్స్ పెరుగుతుంది, టైం అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. సో గ్రాఫ్ అనేది O ఆఫ్ n² వర్సెస్ t, n వర్సెస్ t, O ఆఫ్ n వర్సెస్ t గ్రాఫ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో టైం ఇదేంది, ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ టైం అనేది ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఫర్గాట్ ద మైక్ బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే ఫర్ నౌ. సో అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక ప్రాబ్లం మిగిలింది మన దగ్గర, అది డిస్కస్ చేద్దాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇది కొంచెం ట్రికీ ప్రాబ్లమే, బట్ ఒక్కసారి 1-2 సార్లు మళ్ళీ చూస్తే మీకు పక్క క్లారిటీ వస్తుంది. ఐ థింక్ ఐవ్ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. ఇది ఎందుకు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని చెప్పేసి. ఐ చేంజ్ అవుతూ ఉంది కాబట్టి జే అనేది స్టార్టింగ్ పాయింట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది. సో 1 నుంచి n, 2 నుంచి n, 3 నుంచి n అట్లా అయిన తర్వాత టోటల్గా వేసేసినాం. ఒక్క థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఇవి మ్యాటరే కాదు, ఈ 3, ఈ 2 ఇట్లాంటివన్నీ మ్యాటరే కాదు. టోటల్గా ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ఉంది, అండ్ 2 లూప్లు మధ్యలో బ్రేక్ కావట్లేవు అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ n² ఉంటుంది. 3 లూప్స్ ఒకదాని లోపల ఒకటి ఉన్నాయి, అండ్ యూనో ఏవి బ్రేక్ కావట్లేదు సడన్గా, అండ్ వింత కండిషన్లు ఏవి లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ O ఆఫ్ n³ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూస్లో అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు ఫిక్స్ అయిపోయి ఆన్సర్ ఇచ్చేయచ్చు. బట్ మీరు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కొద్దీ మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, ఏ కేసులో ఈ కండిషన్ ట్రూ అవ్వదు, ఏ కేసులో ఎక్సెప్షన్ రాగలుగుతుంది అని. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐడ్ సే 2 లూప్స్ ఒకదాని లోపల ఉన్నాయి అంటే O ఆఫ్ n² అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ అదర్వైజ్ మీరు ఇలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 4th ఎగ్జాంపుల్. సో i ఈక్వల్ టు 1 టైం రన్ అవుతుంది, అండ్ కింద కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. i లెస్ దెన్ n ఉన్నంత వరకు i ఈక్వల్ టు i ఇంటూ 2 అవుతుంటుందంట. సో ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత i లెస్ దెన్ n, i ఈక్వల్ టు i ఇంటూ 2 అంట. i ఈక్వల్ టు i ఇంటూ 2 అంట. సో 2 అయింది. దెన్ 2 లెస్ దెన్ n, ట్రూ. i ఈక్వల్ టు 2 ఇంటూ 2, 4. దెన్ 4 లెస్ దెన్ n, ట్రూ. i ఈక్వల్ టు 4 ఇంటూ 2, 8. నెక్స్ట్ 16, నెక్స్ట్ 32 సో ఆన్ అప్ టు n వరకు. బట్ ఇది చూడండి, 1 1 1 1 పెంచుకుంటే వెళ్ళట్లేదు. అది 1 1 1 అనుకోండి, అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, రైట్? నేను డైరెక్ట్గా ఫస్ట్ లాస్ట్ నెంబర్ వర్సెస్ ఫస్ట్ నెంబర్ వేసేసిన, టోటల్ డిఫరెన్స్ అంటే, రైట్? టోటల్ ఎన్ని పెరిగింది అని చెప్తే. బట్ ఇక్కడ చూడండి, నేను అట్లా చేయలేను. 1 2 4
16 అట్లా జంప్ అయికుంటూ పోయింది. సో ఎన్ని రావాలంటే ఎన్ని టైమ్స్ నేను ఇంక్రీజ్ చేయాలి ఆర్ ఎన్ని నెంబర్స్ అయినాక ఎన్నొస్తది అని నేను చెప్పి నేను ఎట్లా చెప్తా? డైరెక్ట్ ఈ ఫార్ములా అయితే వాడలేను. సో దీనికి డిఫరెంట్ ఫార్ములా ఉంటది. అదంతా మ్యాథ్ ఫార్ములాలు, కంప్యూటర్ సైన్స్ ఫార్ములాలు కాదు. రైట్? ఎక్కువ కంగారు పడిపోకండి. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే n-1 ఈక్వల్ టు 2 పవర్ x అనుకుంటాం. బికాజ్ 2 పవర్ 1 అయితే 2 అయింది, 2 పవర్ 2 4 అయింది, 2 పవర్ 3 8 అయింది. సో 2 పవర్ ఎంత n అవుతుంది ఆర్ n-1 ఆ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో దీని ఆల్గరిథం పక్కన పెట్టేస్తే దీన్ని సొల్యూషన్ ఏంటి అంటే x ఈక్వల్ టు లాగ్ 2 లాగ్ n-1 log n-1 to the base 2 అనమాట. ఓకే, n-1. సో ఇది పక్కన పెట్టేస్తే x ఈక్వల్ టు లాగ్ n సొల్యూషన్ అని చెప్తారనమాట దీన్ని. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్లా పవర్లలో పెరుగుతున్నప్పుడు వేరియబుల్స్ అనేవి కవర్ చేయడానికి అప్పుడు లాగరిథమిక్గా పెరుగుతుంది ఇది. ఓకే, ఈ 2-3 థింగ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములా ఆ ఫార్ములాలు కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం పడదు వన్స్ యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్దర్. బట్ ప్రాక్టీస్ చేసేంత వరకు మీకు ఒకవేళ సబ్జెక్ట్లో మీ కాలేజ్ సబ్జెక్టులలో చేయాలి అనుకుంటే ఇవి కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ మీరు ఒకవేళ ఇంటర్వ్యూ బేస్లో ప్రిపేర్ అవుతున్నారు అంటే మాత్రం ఇవి ఏవి గుర్తుపెట్టుకోని అవసరం లేదు. జస్ట్ ఈ O ఆఫ్ n స్క్వేర్ సొల్యూషన్లు ఎట్లుంటాయి, O ఆఫ్ లాగ్ n సొల్యూషన్లు ఎట్లుంటాయి, అండ్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ సార్టింగ్ ఎంత, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో లాగరిథమిక్ సొల్యూషన్ అంటారు దీన్ని క్వాడ్రాటిక్ సొల్యూషన్ అంటారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం లీనియర్ సొల్యూషన్ అంటే ఎట్లా గ్రో అవుతుంది, కాన్స్టెంట్ సొల్యూషన్ అంటే ఎట్లా కాన్స్టెంట్ ఉంటుంది అని చెప్పేసి. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్ కాంప్లెక్సిటీస్ పాసిబుల్. n³ కూడా ఉంటుంది ఇంకొక లూప్ వేస్తే, అలా n⁴ n అయినా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా ఆఫ్ వాట్ టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్, హౌ ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఒకవేళ మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలి అని అడిగితే మనం ఎట్లాగూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం సొల్యూషన్స్ చేసేటప్పుడు ప్రతి ప్రాబ్లమ్కి నీట్ కోడ్ 150 ప్లేలిస్ట్లో ప్రతి దాంట్లో మనం టైమ్ కాంప్లెక్సిటీ డిస్కస్ చేస్తాం. ఆల్గరిథం రాసి కొంచెం డిస్కస్ చేయడానికి ట్రై చేస్తే ఎక్కడైనా వెన్ ఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. సో యుల్ గెట్ అ గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇట్. బట్ ఇఫ్ యూ వాంట్ మోర్ ప్రాక్టీస్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, కోడ్ అనేది శాటిలైట్స్లో, రోబో కార్స్లో, చిన్న చిన్న మైక్రో ప్రాసెసర్స్లో కూడా రన్ అవుద్ది. అక్కడ టైం కాకుండా స్కేర్సిటీలో ఉన్న రీసోర్స్ ఏది? స్పేస్. లేదు, స్పేస్ అంటే అంతరిక్షం కాదు, మెమరీ. ఇప్పుడు అక్కడ ఎక్కడో ఉన్న శాటిలైట్స్కి ఆల్రెడీ అమ్మేసిన మైక్రో ప్రాసెసర్లకి ఎక్స్ట్రా మెమరీ యాడ్ చేయలేం కదా. స్పేస్ కాంప్లెక్సిటీ విషయానికి వచ్చేసరికి మీ కోడ్ అనేది ఇన్పుట్ ఇచ్చిన స్పేస్ కాకుండా, ఇన్పుట్ ఇచ్చిన మెమరీ కాకుండా ఇంకెంత ఎక్కువ మెమరీని తీసుకుంటుంది అని చెప్పేసి మెజర్ చేస్తుంది అనమాట. సో కొన్ని కోడ్స్ ఉంటాయి ఎక్కడైతే మీరు ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో ఆ ఎక్స్ట్రా స్పేస్ ఎంత తీసుకున్నారు అనేది దాని మెజర్, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇన్పుట్ సైజ్ అనమాట. సో ఎక్స్ట్రా స్పేస్ ఒకవేళ మీరు స్టాక్ మెమరీ లైక్ ఇంటీజర్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నారు, XY అనే వేరియబుల్స్ క్రియేట్ చేసి వాడుకుంటున్నారు అండ్ దెన్ వదిలేస్తున్నారు అనుకుంటే అది పెద్ద మ్యాటర్ అవ్వదు. రైట్? ఇట్ కమ్స్ అండర్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. బట్ ఒకవేళ ఇలాంటి ప్రాబ్లంలో లెటస్ సే ఈ ప్రాబ్లం చూడండి, ఈ ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక అరేలో నమ్స్ అనే అరేలో 0 ఎన్నిసార్లు వస్తుంది అని చెప్పేసి కౌంట్ చేస్తున్నాం. ఇట్లాంటి ప్రాబ్లంలో ఒకవేళ మీరు నమ్స్ అనే అరే ఉన్నా కానీ దానికి ఏ కాంప్లెక్సిటీ యాడ్ కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఇన్పుట్ అరే కాబట్టి. బట్ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హ్యాష్ మ్యాప్ వాడుతున్నాం. హ్యాష్ మ్యాప్లో ఏం చేస్తున్నాం, అన్ని నెంబర్స్ స్టోర్ చేస్తున్నాం, అన్ని నెంబర్స్కి కౌంట్ స్టోర్ చేస్తున్నాం. రైట్? సో ఇట్లా చేయాలి అని అనుకుంటే అన్ని నెంబర్స్కి కౌంట్ స్టోర్ చేసి హ్యాష్ మ్యాప్ రిటర్న్ చేస్తున్నాం అంటే హ్యాష్ మ్యాప్ కోసం మనం కొంచెం స్పేస్ తీసుకుంటున్నాం కదా. ఆ హ్యాష్ మ్యాప్లో ఎంత స్పేస్ తీసుకుంటున్నాం, ఎక్స్ నెంబర్స్ ఉంటే, నెంబర్స్ అనేవి ఎక్స్ అనేది ఒక నెంబర్ అయితే అన్ని నెంబర్స్ని హ్యాష్ మ్యాప్లో ఇస్తున్నాం. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ లిస్ట్లో, ఎన్ నెంబర్స్ ఉన్నాయి. రైట్? ఎన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఇన్పుట్ సైజ్ ఎన్ అయితే ఆల్మోస్ట్ ఎన్ నెంబర్స్ని మనం హ్యాష్ మ్యాప్లో వేసుకోవాల్సి వస్తుంది. సో ఎన్ నెంబర్స్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి అది ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. రైట్? ఒకవేళ n² నెంబర్స్ని స్టోర్ చేస్తూ ఉంటే ఎప్పుడైనా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది అవ్వదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మ్యాక్సిమం మనం ఆఫ్ n స్పేస్ వాడతాము. ఆర్ మీరు ఒక 2D అరే క్రియేట్ చేస్తే, రైట్, 2D అరే క్రియేట్ చేస్తే లెట్స్ సే అరే n అని క్రియేట్ చేస్తే జస్ట్ టు స్టోర్ సంథింగ్, ఏదైనా మ్యాట్రిక్స్ తయారు చేస్తున్నారు, మధ్యలో మీరు క్వశ్చన్ తీసుకున్నారు, మ్యాట్రిక్స్ ఒకటి క్రియేట్ చేశారు, దాన్ని వాడుతున్నారు. సో n² స్పేసెస్ ఆఫ్ మెమరీ, n²
బైట్స్ ఆఫ్ మెమరీ ఆర్ ఇంటీజర్ మెమరీ మీరు తీసుకున్నారు కాబట్టి, అంత స్పేస్ తీసుకున్నారు కాబట్టి, n కాదు n స్క్వేర్ టర్మ్స్లో తీసుకున్నారు కాబట్టి, అప్పుడు O ఆఫ్ n స్క్వేర్ అవుతుంది మీ సొల్యూషన్. ఓకే, సో ఇవి చాలా రేర్ కేసెస్. ఇలాంటి కేసెస్లో స్పేస్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు హ్యాష్ మ్యాప్స్ కోసం, అరేస్ కోసం మనం ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటాం, అండ్ ఇట్ ఈస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ n. అండ్ వెనెవర్ ఇన్ అ సొల్యూషన్ యూజ్ మోర్ స్పేస్ దెన్ దిస్, ఆల్గరిథంలో డిస్కస్ చేస్తాను నేను ఎక్కడ O ఆఫ్ n స్క్వేర్ వాడుతున్నాం, ఎక్కడ O ఆఫ్ n వాడుతున్నాం అని చెప్పేసి. అండ్ దట్ షుడ్ డూ, అండ్ లెస్ ఆర్ ద బెటర్. సో ఎంత తక్కువ ఉంటే స్పేస్ కాంప్లెక్సిటీ అంత మంచిదని, అంత తక్కువ స్పేస్ వాడుతున్నామని అంత మంచి సొల్యూషన్ రాశారని మీరు, రైట్? అండ్ యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇది లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఇది కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఇది లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఇది క్వాడ్రాటిక్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇవన్నీ చెప్పాక నాకు మేజర్గా వచ్చే ఒక డౌట్ ఉంది. స్పేస్ కాంప్లెక్సిటీ తక్కువ ఉన్న కోడ్ రాయాలా, టైం కాంప్లెక్సిటీ తక్కువ ఉన్న కోడ్ రాయాలా? ఇప్పుడు మీ అందరికీ 1/2 kg బెండకాయలు, 1/2 kg బీన్స్, 1/2 kg పచ్చిమిర్చి ఇచ్చా అనుకుందాం, అండ్ స్టోర్ చేసుకోవడానికి ఒకటే బ్యాగ్. ఆ ఒక్క బ్యాగ్లో 3 పెట్టేసుకున్న తర్వాత అందులోంచి పచ్చిమిర్చి తీసేయమంటే మీకు ఎంత టైం పట్టింది? మినిమం అర్ధగంట పడుతుంది, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. అదే మీకు 3 బ్యాగులు ఇచ్చి సపరేట్గా స్టోర్ చేసుకోమంటే ఏం చేసేటోళ్ళు? పచ్చిమిర్చి అడగగానే టక్కున బ్యాగ్ తీసి ఇచ్చేసేటోళ్ళు. సో స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ స్పేస్ ఉంటే మీరు సామాన్లను ఆర్డర్డ్గా పెట్టేవాళ్ళు, హ్యాష్ మ్యాప్స్ లాగా. అదే తక్కువ స్పేస్ ఉంటే వెతుక్కోవడమే, అరేస్ లాగా. కొంచెం ఎక్కువ మెమరీ తీసుకొని తక్కువ టైంలో పని కానిచ్చేయచ్చు, ఆర్ మెమరీ సేవ్ చేసి కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు. బెస్ట్ సొల్యూషన్ అనేది ప్రాబ్లమ్ని బట్టి, మీ కాంటెక్స్ని బట్టి, మీ ఇంటర్వ్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ మీరు గూగుల్ మ్యాప్స్లో రూట్ పెట్టినప్పుడు 2 రూట్స్ చూపిస్తుంది, ఒకటి విత్ టోల్స్, ఇంకోటి అవాయిడింగ్ టోల్స్. మనకు అర్జెంట్ పని ఉంటే టోల్ కట్టైనా పర్లేదు, ఫాస్టెస్ట్ రూట్లో వెళ్తాం. అదే అర్జెంట్ పని లేదు, బడ్జెట్ సేవ్ చేద్దాం అనుకుంటే టోల్ లేని రూట్లో వెళ్తాం. సిచ్యువేషన్ని బట్టి చూస్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే. అది టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ మీద డిస్కషన్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి వాటి స్పేస్ కాంప్లెక్సిటీలు, టైం కాంప్లెక్సిటీలు తీసి చూపిమ్మంటే కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేద్దాం. అంటిల్ దెన్, టు ఆల్ తెలుగు కోడర్స్, హ్యాపీ కోడింగ్, బాయ్ బాయ్.